నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలవరాన్ని ఎంత పడికేశాడో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక మరి పోలవరాన్ని ప్రెస్టీజియస్ అంశంగా తీసుకొని మరి ముందుకైతే తీసుకెళ్తున్నారు. మరి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు పట్టిసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఆయన మరి కృష్ణా డెల్టా అంతా కూడా సాగునీరు తాగునీరు అందించే విధంగా మరి 1,20,000 ఎకరాల భూమికైతే నీళ్ళిచ్చే ప్రయత్నం జరుగుతోంది. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్తే. సో పట్టిసీమ ద్వారా ఇప్పుడు మళ్ళీ కృష్ణా డెల్టా ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతం వాళ్ళందరికీ కూడా నీళ్ళు అందుతున్న పరిస్థితిని మనం చూసాం. గతంలో ఇదే పట్టిసీమ ప్రాజెక్టుకి అవసరమా అని చెప్పి మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మరి ఇప్పుడు మరి చంద్రబాబు గారు రావడం, దాని ద్వారా మళ్ళీ ఇప్పుడు నీళ్లు విడుదల చేయటం ఎలా చూడవచ్చు అంటారు సార్? అంటే పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే, మీరు చెప్పినట్టు ఆ కృష్ణా పరివాహక ప్రాంతంలో 1,20,000 ఎకరాలకి సాగునీరు తాగునీరు, ప్రజలకు తాగునీరు, పంటలకి సాగునీరు, ఇవి సమృద్ధిగా ఉంటాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఈ నిన్న నుంచి మొదలుపెట్టారు. ముందుగా అంటే వర్షాలు కొంచెం ఆలస్యమైనా కూడా దాని ద్వారా నారుమళ్ళు వేసుకొని పొలాలు బాగు చేసుకొని నారుమళ్ళు వేసుకుంటే వర్షాలకు వచ్చే సమయానికి నారు చేతికి అందుతుంది. నిస్సందేహంగా మంచి పంటలు పండుతాయి. ఇప్పుడు ఈ పట్టిసీమ ద్వారా ఇంకొక ఉపయోగం ఏంటంటే, ఆ పట్టిసీమ నీరు వల్ల అంటే గోదావరి నీళ్లు వల్ల ఆ ఓండ్రు మట్టి దాంతో కలిసిపోయి ఆ నీళ్ళలో కలిసి వచ్చినందువల్ల, గోదావరి ఓండ్రు కలిసినందువల్ల నాకు తెలిసినంత వరకు ఒక ఎకరాకి 2 బస్తాల నుంచి 3 బస్తాలు ఎరువుల వాడకం కూడా తగ్గింది. ఇది రైతులకు చాలా ఉపయోగం. అట్లానే అధిక దిగుబడి వస్తుంది. 2 బస్తాల నుంచి 5 బస్తాల దాకా అధిక దిగుబడి కూడా పంటలు వస్తాయి మాగానికి సంబంధించి. ఇక మెట్ట ప్రాంతానికంటే ఆ నీరు అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు. దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, పట్టిసీమ అనేది చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చిందని చెప్పని అనుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పేరేది ఆంధ్ర రాష్ట్రంలో కనపడకుండా చేయాలనే తలంపుతో ఉన్నాడు. కాబట్టి ఆయన పట్టిసీమ ద్వారా వచ్చే నీళ్లు రాకుండా చేసి సకాలంలో అంటే సముద్రపాలు చేయడానికి సిద్ధపడ్డాడు తప్ప ప్రజలకి ఉపయోగపడే విధంగా చేయకూడదన్న నిర్ణయానికి వచ్చేసి పట్టిసీమను పడకేయించాడు. ఎట్లయితే పోలవరాన్ని చేశాడు, ఇది అలానే చేశాడు. చివరికి ఆ నీళ్లు వదిలే మోటార్లను కూడా పీక్కెళ్ళారు. ఇది చాలా దారుణమైన విషయం. దీనికి ఇంకొకసారి కన్నా మనం ముందుకెళ్ళి చూసుకుంటా ఉంటే, పట్టిసీమ ద్వారా నీళ్లు వచ్చినందువల్ల కృష్ణానదిలోంచి వాడుకునే నీరు నిలవబెట్టుకొని ఇక్కడ పులిచింతల, నాగార్జున సాగర్లోది, అలాగే శ్రీశైలంలో 3 ప్రాంతాల్లో కూడా నీళ్లు నిలవబెట్టుకుంటే, శ్రీశైలంలో నీళ్లు నిలవబెట్టినందువల్ల ఉపయోగం ఏం జరిగిందంటే, రాయలసీమకు సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆ సొంత ప్రాంతానికి సంబంధించి ఆయన పులివెందలకు కూడా నీరు అందించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆ నీరుని సమృద్ధిగా ఇచ్చేసి కియా పరిశ్రమకి నీళ్ళు అందించేసి కియా పరిశ్రమ రావడానికి ఉపయోగపడ్డారు. అట్లాగే మామూలుగా ఉద్యాన పంటలకు సంబంధించి ఈరోజు రాయలసీమలో అక్కడ పండిన పంటలకి ప్రత్యేక రైలు ద్వారా ఢిల్లీకి కూడా వెళ్తున్నాయి. అంటే అంత ఉపయోగం జరిగింది. దాన్ని విస్మరించి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే ఒకే ఒక దుర్బుద్ధితోటి తన సొంత ప్రాంత ప్రజల్ని ఏ విధంగా ఈరోజు ఇబ్బంది పెట్టాడో మనం చూస్తూనే ఉన్నాం. తిరిగి ఈరోజు మళ్ళీ పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. రెండోది మీరు అన్నట్టు పోలవరం గురించి శ్వేతపత్రం విడుదల చేశారు. ఎక్కడ ఏం అన్యాయం జరిగింది, 2022కి పూర్తి కావాల్సినటువంటి పోలవరాన్ని ఇప్పటిదాకా చేసిందే కాకుండా చాలా అన్యాయంగా ఇప్పుడు వాళ్ళు వచ్చి విదేశీ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు కదా, వరద వచ్చే సమయంలో ఎందుకు దీని గురించి పట్టించుకోలేదు, ఇది కావాలని చేసినట్టుగా ఉందనేది వాళ్ళ అభిప్రాయం కూడా కనపడతానే ఉంది. సరే, ఏదేం జరిగినా తిరిగి మళ్ళీ ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవడం చాలా సులువు అండి. ముందుగా పునాదులు ప్రతిష్టంగా వేసుకుంటాం, దాని నుంచి మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇల్లు సగం అయిపోయిన తర్వాత 30 వంతుకు అయిపోయిన తర్వాత కింద ఇబ్బంది అయిందంటే మళ్ళీ తిరిగి కట్టుకోవడం అంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు అదే ఎదుర్కోబోతుంది. కాకపోతే సంక్షోభంలోంచి ఎంత సంపద సృష్టించాలో తెలిసిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఏం పట్టించుకోకుండా, కాదు ఇంకో 4 సంవత్సరాలు ఆలస్యం అవుతుంది. అంటే 4, 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల ఆలస్యం అయితే నా లెక్క ప్రకారం పోలవరం 6 సంవత్సరాల ఆలస్యం అయినందువల్ల ఆంధ్ర రాష్ట్రం 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఎందుకంటే 60 పైసలకి విద్యుత్ అందేది, మిగులు విద్యుత్ ఉండేది. ఇక్కడ సోలారు దాని ద్వారా వస్తే మిగులు విద్యుత్తు వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉండేది. అలాగే విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచారు. మొన్నటితో కలిపి 9 సార్లు పెంచారు గత ప్రభుత్వం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు కూడా విద్యుత్ లోటును తీసుకొచ్చేసి, అధిక విద్యుత్తును తీసుకొచ్చేసి, మిగులు విద్యుత్తును పెట్టేసి ఎక్కడ కూడా 1 రూపాయి కూడా ఏ రోజు పెంచాలి 5 సంవత్సరాల్లో. మరి ఈయన 9 సార్లు పెంచి ప్రజల మీద భారం మోపి
ఇంకా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు అంటే ఏం జరిగినది వరుసని బయటకు వస్తూ ఉండే ఒక్కోటి దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ పట్టిసీమ పోలవరం ఈ రెండింటిని విధ్వంసం చేస్తే ముఖ్యంగా ఇక్కడ వాళ్ళని ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాడు అనుకున్నాడు, రైతులను ఇబ్బంది పెట్టాడు అనుకున్నాడు, కానీ ముఖ్యంగా ఈరోజు రాయలసీమను ఎడారి చేశాడనమాట. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి దీని గురించి మళ్ళీ కూలంకుషంగా ఆయన ఇన్ని రోజులు మామూలు సహజంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి పదవి అలంకరించిన తర్వాత ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలుస్తారు. రేవంత్ రెడ్డి గారు ఎట్లాగైతే కలిసి వచ్చారో ప్రతిపక్షం అయినా కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా కలిసి వస్తారు. చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే ఈరోజు ప్రధానమంత్రి గారిని కలిశారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసమైనవన్నీ ఏమేంటి, జరిగిన నష్టం ఏంటి, ఈ నష్టం పూడ్చడానికి ఏం చెయ్యాలి అని చెప్పని ఆయన సంపూర్ణంగా సమాచారాన్ని తీసుకుని వెళ్ళాడు అక్కడికి. అండ్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, పోలవరం గురించి పట్టించుకోకపోవడం వల్లనే ఇన్ని వేల కోట్ల నష్టం జరిగింది. 3 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ నిపుణుల కమిటీ బృందం వచ్చింది. వాళ్ళు ఈ రోజుల్లో తేల్చింది ఏంటంటే ఈ 4 రోజుల తర్వాత డయాఫ్రమ్ వాళ్ళు కొత్తది కట్టాలి అని వాళ్ళు చెప్తున్నారు. సో దానివల్ల ఇంకెంత మేర నష్టం జరిగే అవకాశం ఉంటుందంట. కడతారు చంద్రబాబు నాయుడు గారు, ఈయనేమి జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. నష్టమే అంటే ఆలస్యం అవుతుంది కదా. ఇప్పుడు అది వేసేటప్పుడు కింద లోన భూమిలో వేయాలి, ఇసుకను తొలగించేసి లోన భూమిలో వేయాలి. అవన్నీ వేయటానికి ఎన్ని రోజులు కష్టపడ్డారో అక్కడ ఆ కష్టం పడ్డ వాళ్ళకి తెలిసింది. అది పర్యవేక్షించిన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మళ్ళీ అదే చేస్తారు, అందుట్లో అనుమానం ఏముంది దాంట్లో. దాన్ని ఆయన 2028 అందుకే మిగిలిన వాళ్ళలాగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తి అవుతుందని చెప్పలేదు కదా. ఆయన ముందు చూపు కొద్దీ 4 సంవత్సరాలు పెట్టారు. నిస్సందేహంగా 2028 నాటికి అది పూర్తి అయిపోతుంది. అందుట్లో ఎలాంటి భేషజాలు ఉండవు, ఎలాంటి ఆలస్యం ఉండదు, నిస్సందేహంగా ప్రజలకు అందుతుంది. ఈలోపు పట్టిసీమ ద్వారా ఇళ్ళకి నీళ్ళు అందిస్తాడు, మిగులు నిలబెట్టిన నీళ్ళ వల్ల రాయలసీమ ప్రాంతానికి అందజేస్తాడు. దానివల్ల తెలంగాణకు కూడా ఇంకెక్కువ నీళ్ళు వస్తాయి. సాగర్లో నీళ్ళుంటే వాళ్ళకి వచ్చినట్టే కదా, శ్రీశైలంలో నీళ్ళుంటే వాళ్ళకి వచ్చినట్టే కదా. కాబట్టి ఇవన్నీ ఒక క్రమబద్ధంలో చేస్తాడు. ఇప్పుడు అడుగంటిపోయినాయి కృష్ణా జలాలు, శ్రీశైలంలో కావచ్చు, సాగర్లో కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే అలా చేయడు కదా. ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయి ఎట్టు పెడతాడు, మిగులు నీటిని ఎట్లా ఉపయోగించాలో ఆయన ఉపయోగిస్తాడు. ఆ నీళ్ళు ఎలా నిలవబెట్టాలి, ఏ సమయంలో ప్రజలకు అందజేయాలో ఆయనకు తెలుసు. వర్షాలు లేకపోయినా కూడా సస్యశ్యామలంగా పంటలు పండినాయి అంటే కారణం అదే కదా. ఇప్పుడు రైతులను దృష్టిలో పెట్టుకొని ఆయన వ్యవసాయాన్ని బాగా చేయాలి అని చెప్పని పండగ చేస్తా అన్నాడు, అట్లనే చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఈయన దండగ చేశాడు. ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే పనికిమాలని తప్పించేసాము, పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నాం అని చెప్పని భావిస్తున్నారు వాళ్ళు. గతంలో ఎలా చేశారు చంద్రబాబు నాయుడు గారు తెలుసు కాబట్టి ఈ పనికిమాలాడు మనకు ఎందుకని చెప్పని పనిమంత్రిని తెచ్చుకున్నారు వాళ్ళు. ఇది స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది, ఇంకా వాళ్ళకే అర్థం కాలేదు. వాళ్ళకి అలా అర్థం కాకపోవడమే మంచిదని నేను భావిస్తున్నాను. అదే భ్రమలో ఉంటే భవిష్యత్తులో 11 నుంచి 1 కావచ్చు, లేకపోతే 1 కూడా లేకుండా పోవచ్చు. వాళ్ళే చెప్పారు, రాష్ట్రానికి ఆ దరిద్రం లేకుండా పోయింది. థ్యాంక్ యూ సార్.